కాకినాడలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వనం శ్రీనివాసరావు సహకారంతో ఆవులకు రేడియం బెల్స్ వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు రేడియం బెల్స్ డోనర్ వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ రాత్రి వేళలో ప్రమాదాలు జరగకుండా రేడియం బెల్స్ ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుందరి, దుర్గాప్రసాద్, కిరణ్, నాగేంద్ర, సబితారెడ్డి, కుమారి, మణి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గోమాతల్ని రాత్రి వేళలో ప్రమాదం నుంచి రక్షించాలన్న దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదం. ఈరోజు సంకల్ప అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి గోడారిగుంట సెంటర్లో, కాకినాడ గోడారిగుంట సెంటర్లో ఈరోజు గోమాతలకి రేడియం బెల్ట్లు అమర్చడం జరిగింది. ఈ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థకి కిరణ్ గారు ప్రెసిడెంట్ గాను, అలాగే సుందరి గారు సెక్రటరీ గాను, వీరి యొక్క ఆధ్వర్యంలో మరి నైట్ టైము కార్లు కానీ బైకులు కానీ వెళ్ళే సమయంలో మరి ఎక్కువగా గోవులు ఎక్కువగా రోడ్ల మీద పడుకుని ఉండటం ఉంటే మరి కరెంట్ లేని టైంలో చీకట్లో కొన్ని యాక్సిడెంట్ పరంగా గోమాతలను కూడా యాక్సిడెంట్ గురై చనిపోవడం కూడా జరుగుతుంది. ఇలాంటివి మరి సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వారు మరి దీన్ని ఒక స్పోర్ట్స్గా తీసుకుని మరి మన భారతదేశానికి ఒక గోమాత, ఎంతో పూజించదగ్గ గోమాతని మనం రక్షించుకోవాలన్న ఉద్దేశంతో మరి వాటిలన్నిటి కూడా రేడియం చెక్ బెల్ట్లు అమర్చి వాటి యాక్సిడెంట్ గురి కాకుండా మరి మంచి ఆలోచనతో చేసే కార్యక్రమాన్ని మనం అందరూ కూడా అభినందించవలసిన విషయం. మరి ఈ కార్యక్రమంలో మరి కిరణ్ గారు, సుందరి గారు, చనారి గారు, అలాగే సబితారెడ్డి గారు, లక్ష్మీ నాగేంద్ర, సత్యబాబు గారు, దుర్గాప్రసాద్ గారు, మణి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి గోమాతను రక్షించుకునే ఉద్దేశంతో మరి గోమాతను పూజించండి, గోమాతను రక్షించుకునే నినాదంతో మరి మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి సొసైటీలో మంచి విలువైన సేవా కార్యక్రమాలు చేస్తారని వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.